హలో అందరికీ, ఈరోజు మా ఇంట్లో సేమియా చేసేసుకున్నాం. సేమియా ఎలా ప్రిపేర్ చేయాలంటే, ముందుగా సేమియాని వేయించుకోవాలండి. సేమియాని వేయించుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. అలానే మనం సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. నెయ్యి, ఇలాచి పౌడరు చాలా ఇంపార్టెంట్ అండి ఇందులోకి. నెక్స్ట్ మనకు కావాల్సిన పాలు తీసుకొని అవి వేడి చేసుకోవాలండి. అవి వేడవుతుండగానే అందులో సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం ఉడికినంతసేపు కలుపుతూనే ఉండాలండి. దాన్ని ఎక్కువగా సగ్గుబియ్యం వేసుకోకూడదండి, లైట్గానే వేసుకోవాలి. అందులోనే ముందుగా వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలండి. వేసుకొని కలుపుకున్న తర్వాత మనకి కావాల్సినంత షుగర్ని యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కలిపేసుకోవాలండి షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కూడా. అలానే అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని వేసుకోవాలండి. సేమియాని కలుపుకుంటూ ఉండాలండి. సేమియాని ఉడికేంత వరకు మనం సిమ్లో పెట్టేసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసుకుందామండి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలండి టేస్ట్ కోసం. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా ఎంతో టేస్టీగా ఉండే సేమియా రెడీ అయిపోతుంది. మేమైతే చాలా టేస్టీగా తినేసాము. చాలా బాగా వచ్చిందండి సేమియా మాత్రం. మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి తినండి. అలానే మాకు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.